మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సంతోషంగా ఉన్నారా? ఏదో వాతావరణం ఏదో చల్లగా ఉంది, ఫ్యాన్లు చల్లగా ఉన్నాయి అట్లాగా ఉంది. కాబట్టి ఈ క్రీస్తు కృప ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలంటే వాక్యం సెలవిచ్చిన రీతిగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. కాబట్టి నీ పక్కన కూర్చున్న వారిని ప్రేమతో పలకరించాలి. ఎట పలకరిస్తావు? పలకరించండి, పలకరించండి. మీ పగళ్ళ ఏమన్నా పగలు ఉన్నాయా? లేదు కదా. పలకరించండి, మంచిగా పలకరించండి. ఏమ్మా బాగున్నావా అని పలకరించాలి. లేదా ఏదన్నా బలహీనతలో ఉందా? భయపడకమ్మా నేనున్నాను, ప్రార్థన చేద్దాం అని చెప్పండి. ఎందుకంటే ఇలా చెప్పుట వల్ల కృంగిన స్థితిలో నుండి లేవనెత్తడానికి ఆ మాట మనకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినము ఓ చక్కని మాటను మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథములోండి కొన్ని మాటలు మనం జ్ఞానం చేద్దాం. అందరం కూడా బైబిల్ తీయండి. చక్కని మాటలు దేవుడి దినాన ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. అట్టి మాటలు మన జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగుదాం. చూడండి, ఈరోజు భూమి మీద అనగా సమస్త ప్రజలు, సమస్తపు కుమారులే కానీ, కుమార్తెలే కానీ, పసిబిడ్డలే కానీ, యవన బిడ్డలే కానీ మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలను బట్టి ఒక్కొక్కసారి కూడా అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న కూడా వారికి కలుగుతూ ఉన్నాయి. దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు? దేవుడు అనేవాడు నిజముగా ఉంటే మా బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? దేవుడు అనేవాడు ఉంటే నా భర్త నా మాట వినడా? నా భార్య నా మాట వినదా? నా బిడ్డలు నా మాటలు వినరా? నా సమస్యలు నేను ఇలా కృంగిపోవలసిందేనా? నా ఇబ్బందుల్లో నేను ఇలా నలిగిపోవలసిందేనా? నన్ను పట్టి పీడిస్తున్న ఈ రోగముతోనే నేను ఇలాగే ఉండిపోవాలనా అని ఈరోజు ప్రపంచంలో అటు క్రైస్తవులు కానీ, అటు అనులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమండి చాలా చెప్పాలి అంటే కృంగిపోయే స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యాలు ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాయంటే ఒక్కొక్క మాటగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వాక్యములో ప్రవక్త అయినటువంటి యేషయా ఓ చక్కని మాట రాస్తున్నాడు. 40వ అధ్యాయము 28వ వచనములో చూడండి, అక్కడ ఓ ముక్కు సూటిగా ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. చూడండి, నీకు తెలియదా? చూడండి ఏమంటున్నాడంటే, మీకు తెలియలేదా? మీరు వినలేదా? భూదిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. భూదిగంతములను చెప్పండి ఏం చేశాడు? ఆయన సృజించాడు. భూదిగంతాలను చేసినవాడు. మరి ఈరోజు భూదిగంతములు చేసిన వాడిని ఆయన గురించి నీకు తెలియదా? ఆయన గురించి నువ్వు వినలేదా? మరి ఆయన గురించి నువ్వు చూసిన సంగతులు నువ్వు మనసును పెట్టవా? ఆయన గురించి సంగతులు విన్నప్పుడు నువ్వు ఆలోచన చేయవా? అనేకులను బాగు చేశాడు కదా, అనేకులను స్వస్థపరిచాడు కదా, అనేకులను దీవించాడు కదా. మరి నన్నెందుకు దీవించాడు? నన్నెందుకు బలపరచాడు? నాకెందుకు ఆరోగ్యం ఇవ్వడు? నా సమస్యలు ఎందుకు తీర్చాడు? నా కష్టాలు నాకెందుకు తోడుండడు అనేటువంటి మనస్సు నీకు రావాలని దేవుడి దినాన్నితో అంటున్నాడు. నీకు తెలియలేదా? ఏంటి? ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? నువ్వు చూడలేదా అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి దినాన వాక్యపు రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. నిజముగా ఆయన ఎలాంటి దేవుడో నువ్వు చూస్తున్నావు. ఎవరంటైనా చూడండి, భూదిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన సొమ్మసిల్లడు.
అర్థమైందా? ఆయన సొమ్మసిల్లడు. ఆయన చేతులకి మేకులతో గాయపరుస్తున్నప్పటికీ కూడా ఆయన సొమ్మసిల్లలేదు. కాళ్ళు రెండు ఒకటిగా చేసి ఆ కాళ్ళ మీద మేకు కొడుతున్నప్పటికీ కూడా సొమ్మసిల్లలేదు. మరి ఈరోజు మనం ఎందుకు సొమ్మసిల్లుతున్నాం? జ్వరం రాగానే సొమ్మసిల్లిపోతున్నాం, తలభారం రాగానే సొమ్మసిల్లిపోతున్నాం, గ్యాస్ ట్రబుల్ ఒకరు ఎక్కువగానే సొమ్మసిల్లిపోతాం. ఏమండి, ఇంట్లో ఏదన్నా బలహీనత వస్తే సొమ్మసిల్లిపోతాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎవరునంటే భూదిగంతములను సృష్టించినటువంటి దేవుడై ఉండి కూడా ఆయన వాక్యం అంటుంది ఆయన సొమ్మసిల్లలేదు. ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు. ఈరోజు ఎందుకని ఈ మాట తీసుకొస్తున్నానంటే, ఆయన సొమ్మసిల్లడు కాబట్టే సొమ్మసిల్లేటువంటి మనలను ఏం చేస్తాడో వాక్యములో విందాం. చదవండి ఆ మాటలు కూడా కింద. ఆయన సొమ్మసిల్లడు, కింద అదే ప్రశ్న స్టార్ట్ చేయి. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. ఇప్పుడేనండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ సమయంలో మనం వినవలసిన మాట వాక్యం అంటుంది, విను. ఏమని? ఆయన సొమ్మసిల్లలేదు. కొరడాలతో కొట్టుతున్న సొమ్మసిల్లలేదు, ముఖం మీద ఊసిన సొమ్మసిల్లలేదు, గాయపరచబడినప్పటికీ కూడా సొమ్మసిల్లలేదు. ఎందుకని? ఆయన సొమ్మసిల్లలేదు కాబట్టి సొమ్మసిల్లిన వారిని బలపరుస్తాడట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు నిజంగా భూమి మీద ఒక్కొక్కరు పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోతూ ఉంటారు. ఏమండి, భార్య భర్తను బట్టి, భర్త భార్యని బట్టి, తల్లిదండ్రులు పిల్లలను బట్టి, పిల్లలేమో తల్లిదండ్రులు బట్టి, వీళ్ళందరూ కలిసి ఒకవేళ చదువుకున్న కుమారుని బట్టి తల్లిదండ్రులు, నా కొడుకు ఇంతేనా, వాడు చదువులో ప్రయోజకుడు కాడా, వాడికంటూ వాడు నిలబడేటువంటి పరిస్థితులు వాడికి లేవా, ఇలాగా తల్లి తండ్రి సొమ్మసిల్లిపోయేవారుగా ఉన్నారు. ఇప్పుడు కొడుకు లేదా కుమార్తె, మా తల్లిదండ్రులు వారు పడుతున్న బాధను బట్టి వాళ్ళకి తెలియకుండా వీళ్ళు సొమ్మసిల్లిపోతూ ఉంటారు. నా తల్లిదండ్రులు నా మీద ఎంత బాధ్యత పెట్టుకున్నారో, నా తండ్రి ఎంత బాధ్యత పెట్టుకున్నాడో, నా తల్లి ఎంత బాధ్యత పెట్టుకుందో, నా భార్య నా మీద ఎంత ఆశ పెట్టుకుందో, నా భర్త ఎంత ఆశ పెట్టుకుందో అన్నట్లుగా సొమ్మసిల్లేటువంటి వారంగా మనం ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన గురించి నువ్వు వినలేదా, ఆయన గురించి నీకు తెలియదా, ఆయన సొమ్మసిల్లలేదు. ఎందుకో తెలుసా? ప్రతి సమస్యల్లో కూడా ఆయన ధైర్యంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన వాక్యం వింటున్న నీ నా జీవితంలో కూడా సొమ్మసిల్లుతున్నావేమో. ఒకవేళ ఈ దినాన సొమ్మసిల్లిన స్థితిలో నుండి నా దేవుడు నిన్ను బలపరుచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో మనం సొమ్మసిల్లుతామో దేవుడి దినాన పరిశుద్ధ గ్రంథంలో కూడా మన పితరులు కూడా సొమ్మసిల్లి ఉన్నారు. వారు ఏ విషయంలో సొమ్మసిల్లారో కొద్ది మాటలు మీకు వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. వినండి, ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? నేను సొమ్మసిల్లి ఏమైపోయాడంట? సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నానంటున్నాడు. మరి ఏ విషయంలో సొమ్మసిల్లాడు? ఆయన అంటున్నాడు అండి. ఇప్పుడు మనల్ని కూడా అడిగితే చాలామంది అంటాం కదా, అవునండి మనసు చాలా బాధగా ఉంది పాస్టర్ గారు, హృదయం చాలా వేదన పడుతుంది పాస్టర్ గారు అంటే ఇదే సొమ్మసిల్లడం. ఇప్పుడు ఈ భక్తుడు కూడా అంటున్నాడు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఏ విషయంలో సొమ్మసిల్లాడు?
ఏ విషయంలో నలిగిపోతున్నాడు అని చూస్తే 6వ వచనంలో చూడండి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. ఈరోజు శ్రమ రాగానే మనం చేసే పరిస్థితులు కూడా ఇవే, కృంగిపోతాం. ఏమండి, బిడ్డగా బాగలేదనుకో, తండ్రి బయటపడరు కానీ తల్లి కుంగిపోద్ది. నిజంగా చెప్పాలంటే కన్నీళ్ళు కూడా కారిపోతాయి వాళ్ళకి. కానీ తండ్రి మాత్రం లోపలనే ఆ భారాన్ని దిగమిన్నుకుంటాడు. ఇదంతా మనకు తెలిసిందే. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు వచ్చాయి, మన బ్రతుకుల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఏమండి మనం చూసాం. కానీ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పు సంగతులు ఏంటి అంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. చూసారా, కొంతమంది ఆరోగ్యం లేకపోతే సొమ్మసిల్లిపోతారు. ఇదే దేవుడు ఆ ఆరోగ్యము బాగలేనప్పుడు సొమ్మసిల్లుతున్నావే, మరి దేవుని గురించి నువ్వు వినలేదా? ఆయన గురించి నీకు తెలియదా? ఎవరైనా సొమ్మచిల్లు వారికి ఏమంటుంది ఆ వాక్యం? బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్ర. మరి ఎందుకు సొమ్మచిల్లిపోతున్నావు? ఎందుకు ఆ సొమ్మచిల్లిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? దేవుని గురించి నువ్వు వినడం లేదా? దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించట్లేదా? మరి ఎందుకు బాధపడిపోతున్నావు? వాక్యం అంటుంది, ఆయన అంటున్నాడు, నా శరీరములో ఆరోగ్యము లేదు, నా శరీరము నాకు సహకరించట్లేదు. ప్రార్థన చేద్దామన్నా ఓపిక లేదు, కనీసం కూర్చుందామన్నా ఓపిక రావట్లేదు. నా శ్రమను బట్టి ఆ ప్రార్థన కూడా చేయలేకపోతున్నానని ఒకవేళ సొమ్మసిల్లుతున్నావా? కానీ వాక్యం అంటుంది, నీ దేవుని గురించి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. నీ దేవుడి గురించి ఏం చేయాలి? గ్రహించాలి. నా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో ఆయన మోకరించి తన చెమట రక్తపు రూపములో కారు మట్టుకు ఆయన ప్రార్థించలేదా? మరి అంతకన్నా నా శ్రమ ఒకటా అన్నట్లుగా ఆ శ్రమలో కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే, కీర్తన గ్రంథం రాయబడింది, నేను శ్రమలోనే నీకు తోడున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను నీకు శ్రమలోనే ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే సొమ్మసిల్లే స్థితిలో ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే కృంగిన స్థితిలో ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే నా శ్రమ నన్ను విడిచిపోదా అనేటువంటి ఆ ఆలోచనలో ఉన్నావో, దేవుని వాక్యం ఈ దినాన్ని నువ్వు వినగలిగితే, నిజంగా మనస్సు పెట్టగలిగితే, ఆయన అంటున్నాడు, సొమ్మసిల్లిన వారిని ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? చెప్పండి, చదవండి ఆ మాటను. ఆయన సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సొమ్మసిల్లిన స్థితిలో మనల్ని బలపరిచేవాడు ఎవరా అనంటే ఆయనే. ఆయన తప్ప మన బలపరిచేవారు ఎవరు లేరు. బైబిల్లోనే యేసు ప్రభుల వారు ఓ వ్యక్తికి ఓ సువర్తమానము ఓ ప్రాంతానికి తీసుకెళ్ళమన్నాడు. ఆ ప్రాంతము దేవునికి కొంచెం వ్యతిరేకంగా ఉంది. దేవునికి ఎట్ట కనిపిస్తుందంటే నిజంగా శాపాకరంగా కనిపించింది. నిజంగా దేవునికి కంటికి అది దుష్టత్వంలో కనిపించింది. ప్రభు అన్నాడు, యోనా నువ్వు లేచి ఆ నినివే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణస్తులు నా కంటికి చాలా వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు, నడుచుకుంటున్నారు, నువ్వు వెళ్ళి ఈ వర్తమానం తెలియపరచు అంటే, యోనా ఏం చేశాడంటే దేవుని మాట కాదని ఆ నినివే పట్టణానికి వెళ్ళవలసిన అతను తర్షీషుకి వెళ్ళడానికి ఓడవెక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనందరికీ తెలిసినవే. అయితే ఈ సమయంలో అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా వివరించుకుంటే టైం చాలదు, కానీ నేను క్లుప్తంగా వెళ్ళిపోతాను. దేవుడు అక్కడ ఆ సముద్రంలో ఓడను అలలతో భయపెట్టినప్పుడు అక్కడ ఉన్నవారు ఆందోళన చెంది ఉన్న వస్తువులన్నీ ఆ సముద్రంలో పారవేసి ఉన్న పాటున వారి వారి దేవుళ్ళను వారు స్తుతించడం ప్రారంభించారు. అయితే యోనా మాత్రం ఎక్కడున్నాడు? ఓడ అడుగు భాగంలో నిద్రిస్తున్నాడు. వెంటనే ఓడ నాయకుడు కూడా తిట్టుతున్నాడు అక్కడ, ఓరి నిద్రపోతా, నీకేం పట్టట్లేదా? నీకేమి చింత లేదా?
ఇంత అలజడి రేగుతుంది, నీకు నిద్ర ఎలా పడుతుంది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవుని స్తుతించు అని చెప్పినప్పుడు అక్కడ వస్తున్నటువంటి వారు కలవరపడి ఇక లాభం లేదు, ఇది ఎందువల్ల వచ్చిందో చూద్దామని వారందరి పేర్లు రాసుకొని ఓ చీటీ వెత్తగా ఎవరి మీద వచ్చింది పేరు? యోనా మీద వచ్చింది. ఇప్పుడు యోనా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు, నిజమే నేనే తప్పు చేశాను, నేనే పొరపాటు చేశాను, నా పాపాన్ని బట్టే ఇంత ఉగ్రత ఇక్కడ చెలరేగింది, దేవుడేమో నినివేకి బొమ్మన్నాడు, ఆయన మాట కాదని నేను తర్షీషుకు రావాలని ఓడెక్కాను, ఇప్పుడు ఆయన ఇట్లా చేశాడు అని చెప్పినప్పుడు ఆయన ఎత్తి ఏం చేశారు? సముద్రంలో ఇక ఓ చేపకు దేవుడు ఆజ్ఞిస్తే దాన్ని మింగినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన అక్కడ నుండి వచ్చిన తర్వాత నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలతో చేసిన సందర్భాన్ని చూసి వెంటనే దేవుడు వారు ఉపవాసం ఉండి దేవునికి పశ్చాత్తాపడి గోనె పట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పశ్చాత్తాపం చూసి క్షమించాడు వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని క్షమించాడు, వారి పట్ల ప్రేమ చూపాడు దేవుడు. దీని అంతటికీ అతను ఇష్టపడలా. ఇదేందయ్యా, అంత మాత్రము నువ్వే చెప్పచ్చు కదా, నన్నెందుకు అంత ఉగ్రత సముద్రంలో అంత పని చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నేను చెప్పవలసిన మాట చెప్పక తల్లికే వారిని ఇంత ప్రేమించావు అని చెప్పేసి దేవుని మీద బాధపడి, ఈరోజు చాలామంది ఇలా ఉన్నారు సొమ్మసిలే స్థితిలో. చూడండి, అక్కడ మీకు వాక్యం వివరిస్తాను చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం. పైన ఒకరోజు చదవండి, ఆ చెట్టు అతను వేసుకున్న కాడి నుంచి చదవండి. పైకి ఇంకా పైకి చదువు నాన్న. ఆ చెట్టు అతని తలపైకి ఎదుగుతున్నదని ఉంటుంది చూడు. అది అక్కడి నుంచి యెహోవా స్వర చెట్టు. బాగేనండి, అతడు ఏం చేశాడు? ఆ నినివే పట్టణం మీద బాధపడి ఎవరిని వచ్చేసాడు. ఇప్పుడు ఎడారిలో కూర్చున్నాడు, వెళ్ళి ఎడారి మంచి, అసలు నిజంగా చెప్పాలంటే చెట్టు పొట్ట ఏమి లేదు అక్కడ. ఆ ఎడారిలో కూర్చున్నాడు, దిగాలు పడ్డాడు, బాధపడుతున్నాడు. నన్ను ఎందుకు ఇంత దూరం తీసుకురావడం ఎందుకు, నా చేత చెప్పించండి, ఆయనే చెప్పుకోవచ్చు కదా, ఆయనే చేయొచ్చు కదా, మళ్ళీ ఆయన ఎందుకు ప్రేమించాలి, ఆయన ఎందుకు క్షమించాలి వారిని అన్నట్లుగా బాధపడుతూ ఆ ఎడారిలో కూర్చుంటే దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? చదువు ఆ మాట. సొర చెట్టు ఒకటి ఏర్పరిచి, చూడండి, అతనికి కలిగిన శ్రమను దేవుడు పోగొట్టడానికి ఆ సొర చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు యోనా తల మీదకు అది ఎదిగింది. అప్పుడు ఆ చెట్టు ఏమైంది? ఆ ఎడారిలో, ఆ బలహీనతలో, ఆ బాధపడే స్థితిలో, ఇంకా కూడా ఇతను బాధపడేదానికి మళ్ళీ ఇతను ఎందుకు ఎండలో అన్నట్లుగా దేవుడు అతని మీద జాలిపడి ఒక సొర చెట్టును అతనికి అనుకూలంగా దగ్గరగా ఆ సొర చెట్టుని వేసి అది అతని తల మీదకు నీడగా వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఇప్పుడు అది పెరిగింది, అతని తల మీదకి వచ్చింది, అతనికి నీడగా ఉంది. ఆ నీడ కింద ప్రశాంతంగా ఉన్నాడు మొత్తానికి మన యోనా. అయితే జరిగిన సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను చూడండి. అక్కడ వెంటనే యోనా ఏం చేస్తున్నాడు? చెట్టును చూసి బహుగా సంతోషపడ్డాడు. ఈరోజు మనం కూడా అట్టేగా ఉంటాం. ఈరోజు మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. శ్రమలు ఏమో కొంచెం ఆదరణ రాగానే ఏమవుతాం? సంతోషపడతాం. మొదట్లో దేవుడు అద్భుతంగా మన పట్ల కార్యం చేసినప్పుడేమో సంతోషపడ్డావు. మొదట్లో నీ బిడ్డను బాగు చేసినప్పుడేమో సంబరపడ్డావు. మొదట్లో నీ భర్తను మార్చినప్పుడేమో ఉజ్జీవపడ్డావు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. దేవుడు సొరసెట్టేసి అతని తలభాగం రాగానే ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. చదువు నాన్న. మరుసటి ఉదయము నుండి వినండి, ఏ దేవుడైతే చెట్టేశాడో,
ఏ దేవుడైతే యోనా తల మీదకు చెట్టును పెంచాడో, ఏ దేవుడైతే యోనాకు నీడగా చేశాడో, ఆ చెట్టుకే దేవుడు ఏం పుట్టించాడు? ఎందుకో తెలుసా? దేనికో తెలుసా? మీరు ఈ చెప్పబడే మాటల్లో చాలా విచారంగా మీరు గ్రహించగలిగితే అక్కడ మన జీవితం ఉంది, ఆడ మన బ్రతుకులు ఉన్నాయి. వినండి, ఆ సొర చెట్టు ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఉదయకాలంలో ఒక పురుగు పుట్టించాడు చెట్టు మీదకి. అది ఆ పురుగు ఏం చేసింది? ఆ చెట్టు యొక్క చిగుర్లను లేదా ఆకులను తినివేస్తా ఉంది. బాగానండి, ఆ ఆకులన్నీ పురుగు ఏం చేసింది? తినేస్తా ఉంది. చెట్టు ఏమైపోయింది? వాడిపోయింది. మా చెట్టు ఏమైపోయింది? వాడిపోయింది. ఏ దేవుడైతే సొర చెట్టు వేసాడో, ఏ దేవుడైతే నీడగా చేశాడో, ఆ చెట్టు మీదకే దేవుడు మళ్ళా పురుగు పుట్టించి చెట్టు వాడిపోయేటట్లుగా కూడా చేశాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఎండ కాసింది. ఇప్పుడు ఏం కాసింది? దేనివల్ల? సొర చెట్టు వాడిపోయింది కాబట్టి. సొర చెట్టు వాడిపోగానే ఎండ కాసింది. దేవుడు ఏడిమి గల తూర్పు గాలి వీచగా యోనా తలకు ఎండ దెబ్బ తగలగా ఏమైపోతున్నాడు ఇప్పుడు? దేనికి ఎండ సాధన అంటే శ్రమ. శ్రమ రాగానే మనం ఏమైపోతాం? సొమ్మసిల్లిపోతాం. నీడనిచ్చినప్పుడేమో క్రిస్దాస్ ఏమయ్యాడు? సొరచెట్టు నీడ రాగానే, దేవుడు మనల్ని తాకగానే, దేవుడు మనల్ని ముట్టగానే, దేవుడు బాగు చేయగానే సంతోషం, గంతులు వేస్తాం. కానీ కాస్తంత ఎండొచ్చింది, కాస్తంత తూర్పు గాలి వీచింది. ఆ ఎండకి ఈ గాలికి మన యోనాకి ముఖం మాడింది. వెంటనే ఏమైపోయాడు? సొమ్మచిల్లిపోయాడు అంటున్నాడు అక్కడ మాటలు. చదవండి, చూడండి. సొమ్మసిల్లు ఏమన్నాడు తెలుసా? సొమ్మసిల్లు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు అసలు ఆయన ఉంటే దేనికి ఈ బ్రతుకు? ఇక్కడ బ్రతకడం కంటే, చెప్పండి, ఇక్కడ బ్రతకటం కంటే చచ్చిపోవడం మేలు. చాలా మంది ఈ ఆలోచనలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఈ ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ బ్రతుకు అంత వ్యర్థం, ఉండడం అంటే చచ్చిపోవడం మేలు. ఆ సొమ్మచిల్లిన స్థితిలో వచ్చే ఆలోచన ఇదే. వాడు సాతానుడు అలా పుట్టిస్తాడు నీకు. ఏమండి? వాడు చేసే పనులన్నీ అవే. వాడు అలా నీ హృదయంలో ఆ ఎండ ఏడిమి తగలగానే సొమ్మసిల్లి, ఆ సొమ్మచిల్లిన స్థితిలో యోనా అనుకుంటున్నాడు, నేను ఇక్కడ బతికి ఉండుట కంటే చచ్చుట మేలు. మరి నువ్వు చచ్చిపోవడం దేవుడి ఇష్టమా? నువ్వు నశించిపోవడం దేవుడి ఇష్టమా? యోనా ఆలోచన ఏంటో తెలుసా? నినివే పట్టణం పాపం చేసింది, నినివే పట్టణం తప్పు చేసింది, ఆ తప్పుకి శిక్ష నినివే పట్టణం పడాలి అన్నదే యోనా ఆలోచన. కానీ దేవుడు శిక్షించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడే కానీ బలహీనతలో తీసుకొచ్చే దేవుడు కాదు. ఆ విషయము యోనాకు తెలియాలని, ఆ విషయము యోనా గ్రహించాలని ఆ సొరచెట్టు పుట్టించింది. దేనికో తెలుసా? సొరచెట్టు వేసిన వాడు యోనా వేసాడా? ఏమండి? యోనా పెంచాడా? యోనా నీడగా చేసుకున్నాడా? మరి నీవేసింది కాదు, నువ్వు పెంచింది కాదు. మరి చెట్టు చచ్చిపోయిన దానికే సొమ్మసిల్లుతున్నావే. మరి నినివే పట్టణస్తులు ఒకవేళ చనిపోతే నాకెంత బాధ అండి. ఆయన బిడ్డలుగా మనం బాధపడుతుంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన బిడ్డలుగా మనం సొమ్మసిల్లుతూ ఉంటే ఏమండి దూరంగా చేరి నవ్వుకునే దేవుడా? వాక్యం అంటుంది కదా, ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు. కాబట్టే సొమ్మసిల్లుతున్న తన బిడలమైన మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా ఏమయ్యాడు? ఎండ తగలగానే ఏమంటున్నాడు? ఇక్కడ ఉండేదానికంటే నేను చచ్చుట మేలు అంటున్నా యోనాతో. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి,
చదువున్నాను అక్కడే. ఆ, చూడండి, ఈ స్వరసెట్టును గురించి నీవు నీవు రోధించుట న్యాయమా? ఆ, 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 ఆ. చూడండి, అబ్బా ఏమంటున్నాడు, అంతగా నేను ఆ చెట్టు చనిపోయింది కదా, కోపించడం న్యాయమే. ఏంటా న్యాయం? ఈరోజు చాలామంది కూడా ఇదే, దేవుడు బాగు చేయలేదని కోప్పడే వాళ్ళు ఉన్నారు. అంట్లో ఒకవేళ అడిగినా అవునండి ఆయన ఏం చేశాడండి, కోపించడం న్యాయమే అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న యోనాతో అంటున్నాడు, చదువు నాన్న మాట. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను, నువ్వు కష్టపడలేదు, నువ్వు పెంచలేదు, ఒక్క రాత్రిలోనే పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయినా ఈ సొరసెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే, సమస్యలిపోతున్నావే, కృంగిపోతున్నావే. అయితే 125,000 కంటే నేను విచారపడవద్దా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు కూడా సొమ్మసిల్లే మన పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో సమస్యలుతున్నావు? ఏ విషయంలో సమస్యలు బాధపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు సమస్యలుతున్నావు? నీ కొడుకును బట్టా ఒకటి అంటున్నావు, నా కొడుకు చదువుకోగలడా, ఉద్యోగం వస్తుందా అని సమస్యలుతున్నావే. నీ కొడుకును అనుగ్రహించిన దేవుడు ఆ ఉద్యోగం దేవుడు ఇవ్వడా? ఆయన బలపరచడా? నీకు తెలియదా? అదే వాక్యం అంటుంది, ఆయన గురించి నీకు తెలియదా? ఆయన గురించి నువ్వు వినలేదా? ఎవరైనా భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కేవలము నోటి మాటతో సృష్టించినటువంటి గొప్ప దేవుడు కాదా? ఈ సంగతి నువ్వు గ్రహించలేదా? వినలేదా? ఏమండి, విన్న తరువాత కూడా ఇంకా కూడా నువ్వు సమస్యలుతున్నావంటే ఆయన గురించి ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, యోనా కృంగాడు, నీరసించాడు, సమస్యలాడు. ఆ చెట్టు చనిపోగానే సమస్యలు అనుకుంటున్నాడు, నేను ఉండట కంటే చచ్చిపోవడం మేలు, నేను ఉండడం కంటే అసలు నా బ్రతికే వ్యర్థము అని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో, దేవుడు అలాంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ యోనాను ఏ రీతిగా అయితే వాక్యపు వెలుగులోనే బలపరుస్తున్నాడో నిన్ను, నన్ను, మనల్ని కూడా దేవుడు బలపరిచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలా తయారైపోతున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏవే విషయంలో వారు సమస్యలారో ఒక మాటలో నేను చూపిస్తాను. చూడండి, ఆ మాట కూడా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. చదువు. ఐగుప్తులో వినండి, వినండి, బాగా వినండి. ఈరోజు చాలామంది ఏవే విషయాల్లో సమస్యలతో, ఇప్పుడు దావీదేమో వచ్చిన శ్రమను బట్టి, వచ్చిన రోగాన్ని బట్టి సమస్యలాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మన పితరులు ఐగుప్తులో నుండి కానాను వెళ్ళేటువంటి ప్రాంతంలో ఓ చోట ఆగిన తర్వాత అక్కడ వాళ్ళు సమస్యలుతున్నారు. ఏ విషయంలో సమస్యలుతున్నారో చూస్తాం. చదువు. ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను
ఆ, ఆ, అబ్బా, అవి జ్ఞాపకం వచ్చి ఇప్పుడు ఈయన సొమసిల్లుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందా అండి? దేవుడు ఆ ఐగుప్తులో పడిన బానిసత్వములో నుండి నిన్ను విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన చేర్చాలనుకుంటే మనోళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దారి మధ్యలో కొంచెం వారికి భోజనము కొంచెం తక్కువే అయిందనుకో, ఒకవేళ ఆలస్యం అయిందనుకోండి, ఈ లోపల ఆలోచన చూడండి ఏమంటారో తెలుసా? ఐగుప్తులో మాంసమైతేమి, చేపలైతేమి, దోసకాయలు, కీరకాయలు, ఎర్రగడ్డలు, ఏమండి సమస్తము నాకు సమృద్ధిగా దొరికేవి. ఆ ఆలోచన వచ్చి నా హృదయం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. ఏం దేవుడు నీకు ఇవ్వడా? దేవుడు ప్రార్థన చేస్తే నీకు సమృద్ధిగా ఆయన దయచేయడా అంటుంది వాక్యము. యోహాను సువార్త 14:14 అడుగుడి, చదవండి ఆ మాట. యోహాను 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? ఆయన నామమున మనం ఏది అడిగినా ఆయన చేస్తాను అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సొమసిల్లిపోతున్నారు కూరగాయలు లేవని, సొమసిల్లిపోతున్నారు చేపలు దొరకలేదని, ఏమండి సొమసిల్లిపోతున్నారు. మా పాశ్రమ కూడా సొమసిల్లింది. ఎందుకో తెలుసా? ఆ ముందు రోజు జ్వరం వచ్చింది, 3 రోజులు జ్వరం కాస్తా ఉంది. సరే డాక్టర్ ద్వారా పరీక్షిస్తే టైఫాయిడ్ అని. తెల్లారి మేమేం చేసాం, కొంచెం చికెన్ తెచ్చుకోగానే బా ఈరోజు నాకు మాసం దూరం అయిపోయింది. సొమ్మసిల్లిపోతున్నాయి. ఏమండి ఇంతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? తినేదానికాడా దేవుడు సొమ్మసిల్లిస్తాడా? ఆయన ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు ఎంత ప్రేమస్వరూప. ఆ మాట మీరు వింటే, కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ 3 రోజులు అయిపోతే వారిని చూసి ఆయన జాలి పడ్డాడట. వెంటనే పక్కన శిష్యులతో అంటాడు, ఇదిగో వారందరూ 3 రోజుల నుంచి ఏమీ లేకుండా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ సొమ్మసిల్లిపోతారో వెళ్ళి వారికి భోజనం చూడండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఎంత దూరం వెళ్ళాలి? ఈ ఊరేమైనా ఎక్కడుందా? చాలా దూరం వెళ్ళాలయ్యా. వారిని పంపించేసి వారు వెళ్ళిపోతారంటే ప్రభువు బాధపడ్డాడు. వారు 3 రోజుల నుంచి ఇక్కడ ఉండి ఇప్పుడు క్షణంగా వారిని పంపించేస్తే దారిని ఎక్కడ పడిపోతారో అని ఆయన ప్రేమ కలిగి వెంటనే మీ దగ్గర ఏమీ లేవా అంటే ఆ గుంపులో ఉన్న ఒక చిన్న కుమారుడు వెంటనే పైకి లేచి అతని దగ్గర ఉన్న చేపలను రొట్టెలను తీసిచ్చాడు. వాడేదో వాళ్ళ అమ్మ జాగ్రత్త పడినట్టుంది పాపం. 3 రోజులు ఇక్కడ దేవుని దగ్గర ఉపవాసంలో ఉండాలంటూ వచ్చి వాడు మొత్తానికి దాచిపెట్టుకున్నాడు, ముందుగానే తినేయకుండా. వాడు కూడా ఏమండి లాస్ట్ అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు తిందాం అనుకున్నాడేమో. ఇక లాస్ట్ రోజు ఆ మాట యేసు ప్రభు అనగానే ప్రభు దగ్గరికి వచ్చి పెడితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు బిడ్డలందరూ సొమ్మ చెల్లకుండా ఉండడానికి ఎంత అద్భుతం చేశాడండి. ఏమండి ఎంత అద్భుతం జరిగింది అక్కడ చూడండి. కొన్ని రొట్టెలను కొన్ని చేపలని ఆకాశమందు దేవదేవునికి చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన కనుదృష్టి పైన పెట్టి ఆయన ఆకాశం వైపు చూస్తే కింద చూడండి రొట్టెలను చేపలను వారు తినగా ఎన్ని మిగిలే? 12 గంపలు మిగలలేదా? మరి దేవుడు ఇవ్వడా? అంత గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడు నిన్ను ఆకలితో పస్తుతో పెడతాడా? మరి వీళ్ళు ఎందుకు సమస్యలారు? ఈరోజు మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కూరగాయల కాడో ఆహారము కాడో వీటి కాడ సమస్యలిపోతాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు వినలేదా? అంత చక్కగా అంటున్నాడు చూడండి నీ గురించి. చదువునా నా మాటను. నీకు తెలియలేదా? యెషయా గ్రంథం. నీవు వినలేదా?
భూదిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. దేవునికి స్తోత్రం. ఆయన సొమ్మసిల్లడు. అలసేవాడైతే 40 దినాలు ఎలా ఉన్నాడండి ఉపవాసం? 40 దినాలు సాతానుడు రొట్టెని చూపిస్తున్నాడు, సాతానుడు చై చూపిస్తాడు, ఈ చూపిస్తాడు, ఇది తిను అది తిను అంటాడు. ఏ మాత్రమును ఆహారమునకు కూడా ఇష్టపడని వాడిగా కేవలం ఈ రొట్టె ద్వారా నేను జీవించనని బ్రతకను. నేను ఏ రీతిలో బ్రతుకుతానో తెలుసా? దేవుని వాక్యము చేతనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాడిని గద్దించాడు. దేవుని వాక్యం అంటుంది, నా నామమున మీరు ఏది అడిగినా నేను అడిగితే ఇవ్వడా? దేవునికి స్తోత్రం. చూడండి, ఒక విషయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత గొప్ప ప్రవక్త అండి ఏలీయా, ఎంత గొప్ప ప్రవక్త. కేవలం మరణాపేక్ష కలిగిన వాడే. కేవలం ఒక స్త్రీ బెదిరిస్తే ఆ భయం చేత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఒక వాగు దగ్గర చేరి అక్కడ ఉన్నాడు. అతనికి అక్కడ ఏమి లేదు తినడానికి. అలాంటప్పుడు దేవుడు ఇవ్వలేదు అతనికి. ఏమండి, అతన్ని బలపరచలేదా? దేని చేత? ఏం తెచ్చా అక్కడ ఆహారం? కాకుల చేత దేవుడు ఆహారం పంపించాడు. మనం అనుకుంటాం, ఒకవేళ కాకులు ఎలా తెచ్చాయండి? రొట్టెని తెచ్చి ఆ ఏలీయా ఉన్న చోట ఆ కొమ్మ మీద వాలి తినేచ్చు కదా అది. కానీ అతను ఉన్న దగ్గరికి ఆ రొట్టెని వేయగా రొట్టెని భుజించినటువంటి ఏలీయా బలం పొందుకోలేదా? మరి ఈరోజు ఎందుకు సమస్యలిపోతున్నాం? ఎందుకు బలహీనత పడిపోతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? పలాని స్థితిలో మేము ఇలా బ్రతికాం, ఇప్పుడు ఇలా ఉన్నాం ఏంటి? కానీ దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమును దయచేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా దేవుడు నీ సొమ్మసిల్లిన స్థితిలో నిన్ను బలపరుచునుగాక. ఎలా బలపరుస్తాడు అని అంటున్నావా? ఆయన గురించి నువ్వు తెలియదా? ఆయన గురించి నువ్వు వినలేదా? నా దేవుడు సొమ్మసిల్లిన స్థితిలో కూడా బలము ఆయన వాక్యము చేత పొందిన నా దేవుడు నాకుండగా నాకెందుకు ఈ స్థితి అన్న ధైర్యం నీలోకి రావాలి. వస్తాయి సొమ్మసిల్లిన స్థితిలో వస్తాయి, వచ్చాయి కదా. దావీదు సొమ్మసిల్లాడు, యోనా సొమ్మసిల్లుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తినే ఆహారము దగ్గర సొమ్మసిల్లారు. ఇవే మన బ్రతుకులు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇలాంటి విషయంలో నువ్వు సొమ్మసిల్లినా నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 107:5 చూడండి, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురమును చేరునట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏ దాంట్లో? ఆకలి దప్పుల చేత ఏమైపోయారు? సొమ్మసిల్లారు. ఇదే మనం కూడా ఒక్కొక్కసారి పరిస్థితిలో ఆకలికి దప్పులకు సొమ్మసిల్లుతాం. కానీ దేవునికి మొర్ర పెడితే, చెప్పాను కదా ఆ రోజుల్లో మన ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆహారానికి సొమ్మసిల్లి ఏం చేశారు? మోషే మీద సనిగారు కదా, గొనుక్కున్నారు కదా. కానీ మోషే ప్రార్థన చేయగానే, వారు ఉదయాన్నే లేవగానే దేవుడు ఏం చేశాడు? వారు ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా మన్నాతో నింపేశాడు. పుష్టిగా భోజనం చేసుకున్నారు. ఏమండి, ఈరోజు దేవుడి నామాన్ని బట్టి చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమందు మనం ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఏ స్థితిలో నువ్వు సొమ్మసిల్లుతున్నావో, అది ఉద్యోగం పరమా, ఇంటి పరమా, వ్యవసాయమా, వ్యాపారమా, శరీరమా, ఏ విషయంలోనైనా నువ్వు సొమ్మసిల్లాల్సిన అవసరము లేదు. ఏ స్థితిని బట్టి సొమ్మసిల్లుతున్నావో
ఆ స్థితిని బట్టి దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు సహాయం చేయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం చూడండి, 40:31 ఏం చేయాలో, సమస్యల స్థితిలో ఏం చేయాలో చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచిపోదురు. ఎవరిలో సమస్యలను వారు ఎవరంటే యెహోవా కోసం ఎదురు చూసేవారు. ఆకలి దప్పులో సొమ్మచిల్లి నా కర్మ నా బాధ అని కుమిలిపోయి ఏడ్చుకోవడం కాదు. ఏం చేయాలి మనం? యెహోవా కృప కోసం, యెహోవా దయ కోసం, యెహోవా ఆ శక్తి ప్రభావాల కోసం ఎదురు చూసిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నూతన బలముతో, నూతన బలము నీకిస్తాడు. నూతన బలాన్ని దయచేసి ఏమంటుంది వాక్యము? ఎట్లా లేస్తారంట చదవండి. అలయక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచిపోదురు. అపొస్తలుల కార్యములో ఒక సందర్భం చూస్తే, పుట్టిన మొదలుకొని కుంటివాడు, ఏమండి ఆ దేవాలయం దగ్గర మెట్టుల దగ్గర కొంతమందిని అతను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అతను కుంటివాడు పుట్టింది మొదలుకొని. పేతురు యోహానులు ఆ దేవాలయంలోకి ప్రార్థనా సమయంకి వెళ్ళిపోతున్నారు. ఈడి వృత్తి ఏంటి? వెళుతున్న వారిని భిక్షం అడగడం. వారు కూడా భిక్షం ఇస్తారని యోహాను పేతురుని పిలిచి అడిగాడు, అయ్యా భిక్షమేస్తారా అని. వారు వెంటనే అతన్ని తేరు చూసి, ఇదిగో మా దగ్గర అయితే భిక్షమైతే లేదు కానీ మాకు తోసింది నీకు ఇస్తాము అని చెప్పి అతనిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని అతని చేతిని పట్టుకొని లేవనెత్తగా అక్కడ రాయబడిన మాట, అతడు బలము పొందెను అని రాయబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అతనికి బలము కలిగింది. ఎట్లా కలిగింది? యేసుక్రీస్తు నామములో. అదే అంటాడు ఇక్కడ, నా నామమందు మీరు నన్ను ఏది అడిగినా చేస్తా. అతను నిక్కులు లేచాడు, అలయక పరిగెడుతున్నాడు దేవుని సన్నిధిలోకి. చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనతలో బాధపడుతున్నావు, సమస్యలిపోతున్నావు? నేను ఎందుకు నడవలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా కురిగిపోతున్నాను అని ఎందుకు ఆ బలహీనతని ఇంకా పెద్ద చేసుకుంటున్నావు? బలహీనతను ఎదిరించలేకున్నావా? శ్రమను ఎదిరించలేకున్నావా? శ్రమను ధైర్యంతో దాన్ని ఎదుర్కోలేకున్నావా? ఒక్కటే మాట చెబుతున్నా ప్రియా దేవుని బిడ్డలారా, సమస్యకు నువ్వు లోనవ్వవా ఇంకా నిన్ను కృంగదీస్తుంది. బాధకు ఇంకా నువ్వు దగ్గరయ్యవా ఇంకా నిన్ను బాధ పెడుతుంది. దాన్ని ఒక్కటే నువ్వు ఉండిస్తావా? ఉండి ఎదిరించి దాన్ని ఎన్ని రోజులు ఉంటావు? ఉండు. నన్ను ఎన్ని రోజులు ఇలా బాధ పెడతావు? పెట్టు అని దాన్ని అను. నీ నుండి అప్పుడు అది దూరం అవుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? శోధిస్తా ఉంది. ఈ రొట్టెని తిను, ఇక్కడి నుంచి దూకు, శోధిస్తా ఉంది. ఏమన్నాడు ప్రభు? ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు. అంతే, గద్దించాడు దాన్ని. గద్దించగా అక్కడ నుండి ఏమైపోయింది? వాక్యంలో యాకోబు పత్రిక ఉంది, దాన్ని మనం ఏం చేయాలంట? వెదిరించమన్నాడు. వెదిరించినప్పుడు వాడు ఏమవుతాడు? మన నుండి పారిపోవును. మరి సమస్యని నుండి ఏం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని వెళ్ళగొట్టాలి. అది పారిపోతానికి దాన్ని ఎదిరించాలి, గద్దించాలి. ఎన్ని రోజులు ఉంటావు? ఉండు. ఎన్ని రోజులు ఉంటావు? అలాగే ఉండు, చూద్దాం, చేద్దాం, నా ప్రభు నాకున్నాడు అని ఆయన కోసం నువ్వు వెదిరించేటువంటి మనసు వస్తే ఖచ్చితంగా వాడు నీ నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాక్యం అంటుంది ఏమని? అక్కడ చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి ఈరోజు నువ్వు ఎందుకు సొమ్మసిల్లుతున్నావో నాకు తెలియట్లేదు, కానీ ఏ విషయంలో సొమ్మసిల్లుతున్నావో కానీ ఒక్కసారి యెహోవా కోసం ఎదురుచూడు, ఆయన కృప కోసం ఎదురుచూడు. ఖచ్చితంగా నిన్ను ఆయన బలపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. భయపడద్దు. ఏమండి, ఆకలి దప్పులో ఉన్నవా? భయపడద్దు. ఖచ్చితంగా ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు కోయవు, వాటిని దేవుడు పోషించట్లేదా? ఇప్పుడు వాక్యం అంటుంది, వాటికంటే మీరు దేనికి? పక్షుల కన్నా మనం ఎందుకు శ్రేష్ఠులు అన్నాడు తెలుసా? మనమంటే యేసయ్యకు అంత ప్రేమ.
మనమంటే దేవునికి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమండి ఆకాశముని నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి సర్వాన్ని విడిచిపెట్టి, ఎంత గొప్ప ప్రేమామయుడండి. ఇర్మియా గ్రంథం రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. మరి శాశ్వతమైన ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ లేని వారు నిజంగా చెప్పాలంటే భూమి మీద అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు చాలామంది. చూసారో లేదో, నేను దినాన్ని చూశాను ఒక యూట్యూబ్లో ఒక న్యూస్. కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డను ఆ గొంతుకు పిసికే చంపేసింది. ఎంతగా ఏమంటే 9 మాసాలు మోసి ఆ బాధను కూడా తరించుకొని కష్టపడి కని ఆ బిడ్డని ఇంచుమించు 2 బిడ్డలను చంపేసింది. ఫస్ట్ ఒక కొడుకుని, నిన్న తిన్నాను ఒక కొడుకుని, ఇప్పుడు 3వ కొడుకు ఉన్న తల్లికి ఈ లోపల కనుక్కొని పట్టేశారు. ఆవిడ ఆరా తీర ఎవరు ఇంత మళ్ళీ తెలియకుండానే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏడుస్తూ ఉంది, నా బిడ్డని ఎవరో చంపేశారు అని. ఏమండి ఆఖరాకి పోలీసులు వాళ్ళంతా తెలుసుకొని చూడబోతే ముద్ద ఎవరు? తల్లే. అసలు ఎందుకు చంపావు, ఎక్కడ చంపావు అని అంటే చూడండి, ఈరోజు మనుషులు ఇలా కూడా తయారైపోతున్నారండి భూమి మీద. ఇప్పుడు ఆ తల్లి ఆమె చెబుతుంది, ఇదిగో నా బిడ్డలు నిద్ర లేస్తే మా అత్త దగ్గరకు పోతున్నారు, మా అత్త అంటే నాకు పడదు, అందుకని మా అత్త దగ్గరికి నా బిడ్డలేంది పోయేది అని చెప్పేసి అత్త దగ్గరకు పోతుందని కోపంతో ఉంటారా మూర్ఖులండి? ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఏమండి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? కానీ దేవుడు అలాంటి వాడు కాదు, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమనే మనకి ఇస్తున్నాడు ఆయన, గుర్తుపెట్టుకో. అందుకని ఇందాక మొదట్లోనే మీకు ఎందుకు అందరిని పలకరించుకొని సంతోషించమన్నా అంటే ఆ ప్రేమ కలిగి ఉండాలి మనం. అర్థమైందా? అందరిలోకి రాగానే ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, ఎలాంటి వాడైనా పలకరించే ఆ మంచి ప్రేమ కావాలి మనకి. అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలాగుంది, ఒకవేళ బలహీనతుండి చెప్పక ప్రార్థన చేస్తాం. ఎంత ప్రేమ కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు తెలియపరిచేటువంటి వాగ్దానాలు ఇవే. ఇంకొక మాట చూపిస్తాను, అక్కడే చదవండి. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకొని త్వరగా ముగిద్దాం. 28వ అధ్యాయం మళ్ళీ మొదటి నుంచి చదవండి. 28 వచనం చూడండి. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులను. ఇది ఎవరంటే వీళ్ళు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్ర. శక్తిహీనులకు నేను చేయలేనండి, నా నుంచి కాదండి, నేను చదవలేకపోతున్నానండి, ఉద్యోగంలో కూర్చొని అబ్బా ఇది చేసే కంటే వదిలేసేది మేలండి అనుకుంటున్నారే, వీళ్ళందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు శక్తిహీనుడు అనుకుంటున్నావా, కానీ నా దేవుడికి అంటున్నాడు బలాభివృద్ధి కలుగు చేస్తా. దేవునికి స్తోత్ర. బలాభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నా దేవుడు నన్ను. మరి నీ దేవుడు నిన్ను బలపరచడా? మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈరోజు మనం? నేను శక్తిహీనుడిని, నాకు జ్ఞానం సరిగా లేదు, నేను చక్కగా చదువుకోలేకపోతున్నాను, ఈ వ్యవసాయంలో సరి లేకుండా వ్యవసాయం కూడా చేయలేకపోతున్నాను, వ్యాపారం చేయలేకపోతున్నాను, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి పోరాటాలను బట్టి శక్తిహీనుడిగా అయిపోయి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏదేదో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏమండి రకరకాలుగా చనిపోయే వాళ్ళు. మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు శక్తిహీనులకు కూడా ఆయన ఏం చేస్తాడు? బలాభివృద్ధి కలుగు చేస్తాడు. మరి అలాంటి బలాభివృద్ధి కలుగు చేయబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? చూడండి వాక్యంలో కూడా 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 6వ వచనం చదవండి.
ఆ, చూడండి చూడండి, ఎవరతను? ఎవరమ్మా? జ్ఞాపకం చేసుకున్న అతని గురించి ఏమైనాడు? చదువు మొదటి నుంచి. ఇలాగున తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడ్డాడు. ఈరోజు మనం కూడా ఎందుకు బలహీనలైపోతున్నామంటే దేవుని దృష్టిలో ఏదో పొరపాటు చేస్తున్నావు. దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు బలహీనత పడవు. కానీ దేవుని దృష్టిలో ఏదో పొరపాటు, అందుకే నువ్వు బలహీనుడైపోతున్నావు. దేవుని దృష్టిలో ఏదో తెలియనిది నీలో ఉంది, అందుకే నువ్వు బలహీనుడైపోతున్నావు. చూడండి, సంసోను ఎంత బలవంతుడు. కట్టిన తాళ్ళు, కొత్త తాళ్ళు కూడా తెగిపోయాయి. కొత్త తాళ్ళు అప్పటికప్పుడు కొనుక్కొచ్చిన తాళ్ళుతో కూడా ఊరికి అట్టంటే తెగిపోయాయి. అంత బలం దేవుడిచ్చున్నాడు. మరి ఎప్పుడు బలహీనుడైపోయాడు చూసారా? ఎప్పుడైతే దెలీలా అనబడేటువంటి ఆ స్త్రీ ఆమోహంలో పడి దేవుణ్ణి ఆ దృష్టి యందు యథార్థతను లేదా ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడో అక్కడ దేవుడు అతనికి దూరం అయిపోయాడు. మనం ఆలోచన చేయాల్సింది కూడా ఇదే. ఎప్పుడైతే మన దేవుని యందు యథార్థంగా ఉంటామో దేవుడి కృప మనల్ని విడిచిపెట్టదో. ఎప్పుడైతే యథార్థతను విడిచిపెడతామో దేవుడి కృప మనకు దూరం అవుద్ది. ఆ క్షమంలో శత్రువులు పట్టుకుంటారు. ఇదే సమస్యలు పట్టుకుంటాయి, బాధలు పట్టుకుంటాయి, కష్టాలు పట్టుకుంటాయి. నేను ఒక తల్లి ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు, నేను మొదట్లో మందిరానికి వచ్చినప్పుడు 25వ తారీఖున నువ్వు ప్రార్థన చేసి పంపించిన నాటి నుండి నేను బాగానే ఉన్నాను, దీవెనకరంగానే ఉన్నాను. మొన్న ఇటీవల మా వాళ్ళు ఏదో తెలియక ఒక దండ తెచ్చేసారు పాస్టర్ గారు మెడలో. ఆ దండ వేసుకున్న కాడి నుంచి నా మనస్సేం బాగలేదు పాస్టర్ గారు. అయోమయంగా అయిపోయాను. తెలియని దుఃఖం, తెలియని బాధ వచ్చేసింది. ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్న వేళలో ఓ విశ్వాసి, ప్రభువుని నమ్ముకునే విశ్వాసి నాకు ఎదురొచ్చింది. ఆమె అంటేనే అనిందంట, అమ్మా, మన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మెడలో ఏమీ లేదు, మరి ఈరోజు నీ ఏదో మెడలో వేసుకున్నావు, అది ఎందుకు వేసుకున్నావు అనగానే, అమ్మా, ఇది ఎప్పుడైతే నా మెడలో పడిందో ఆ రోజు నుంచి నా సమస్యలు ఎక్కువైపోయి బాధ అయిపోయిందంటే, లేదమ్మా, అది తీసి పడాయి, దాన్ని తీసి పడాయి. వెంటనే ఆ తల్లి దేవుడు మాట్లాడటమే, ఒక విశ్వాసి ద్వారా దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆ మెడలో ఉన్న తెంచేసి పారేసిన తర్వాత నెమ్మది కలిగిందంట. నేను దినాల సంగతి చెప్పింది నాకు. వెంటనే ప్రార్థన చేశాను, అమ్మా, అలాంటి ఒకవేళ ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత ఇక ఏ విషయంలో కూడా దేవునికి యథార్థత తప్పకూడదు. మనం ఒకవేళ తప్పావా దేవుని దృష్టి మన మీద లేకుండా పోద్ది, అనేక సమస్యలు మన మీద పడతాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని బట్టి దేవుడు అంటున్నాడు, అతడు దేవుని యందు ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. కాబట్టే దేవుడు అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నేను మనము కూడా దేవుని యందు యథార్థంగా బ్రతకండి. దేవుడు చూస్తున్నాడు. మనుషుల దృష్టికి అస్సలు మనుషులు చూస్తారని కాదు. ఈరోజు చాలామంది మనుషులు చూసేటట్టుగా ఒక ఇంతగా ఉన్నారు, మనుషులు చూడనప్పుడు ఒక వింత. కానీ చూసేది ఎవరు? నేను చూడలేదు అనుకుంటున్నావా? నీతో లేడు అనుకుంటున్నావా? ఏమండి, వాక్యం సెలవిస్తుంది, 2-3 కూడిన చోట నేను వారి మధ్యన. మరి నీ ఇంట్లో ఉండడా? నీ భార్య నువ్వు ఉన్న నీ ఇంట్లో ఆయన నివసించడా? మరి ఎందుకు యథార్థతను తప్పేస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే యథార్థతను తప్పుతున్నావో ఆ రోజే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటావో, వాక్యం చదువు, అక్కడే ఆ మాట చదువు నన్ను మరొకసారి. ఆ పైన ఇప్పుడు ఇందాక చదువు, దినవృత్తాంతములు 27:6. చూడండి, యెహోవా దృష్టికి అతడు యథార్థంగా, యెహోవా చూస్తున్నాడని. ఇది యెహోవా దృష్టి అంటే ఆయన చూస్తున్నాడు నన్ను, కాబట్టి నేను ఆయన దృష్టికి ఏ పాపము చేయకూడదు, ఏ తప్పిదము చేయకూడదు.
ఏమంటే మా పాస్టర్ గారు చూడలేదులే అనుకుంటున్నావా? చూసేవాడు ఆయన ఉన్నాడు. చూసేవాడు ఆయన, నేను కాదు. చూసేవాడు ఆయన. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో సర్వం ఎరిగినవాడు ఆయన. చూశాడు కాబట్టి సంసోన్లో ఉన్న బలం ఏమైపోయిందో చూడండి. యథాప్రకారం బలం ఉందని లేచి విరజిమ్మాడు. ఆడేమి లేదు, ఏమైపోయాడు? బోడిగుండోడు అయిపోయాడు. అంటే సర్వము శక్తి కోల్పోయాడు, శత్రువుల చేతి చిక్కాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దాగోన్న చోట్ల గుడ్డోడైపోయాడు. ఎంత శక్తిమంతుడు! మునుపున్న బలం ఇప్పుడు ఏమైంది అంటే దేవుడు దూరం అయిపోయాడు. యథార్థతను విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు దూరం అయిపోయాడు. ఆఖరికి శత్రువు చేతిలో చిక్కి గుడ్డోడైపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, ఆయన దృష్టికి నువ్వు ఏమండి యథార్థంగా బ్రతికితే దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఆయన దృష్టి యందు నువ్వు పాపం చేయకుండా ఉంటే ఆయన నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే యథార్థంగా బ్రతికే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నా. సామెతల గ్రంథం 24:5. సామెతలు 24:5 జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. జ్ఞానవంతుడేమో బలం పొందుకుంటాడు, జ్ఞానము లేనివాడేమో మూర్ఖుడు అని రాశాడు ఇక్కడ. అంటే బలాన్ని పొందుకోలేడు. కానీ జ్ఞానవంతుడేమో బలాన్ని పొందుకుంటూనే ఉంటాడు. ఎందుకని చూడండి, ఇప్పుడు సొలొమోను ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి అతని దగ్గర బలం చాలదని దేవుని దగ్గర మొరపెట్టి అడిగాడు, ప్రభువా నాకు వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభు. అంటే జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. నువ్వు కోరాల్సింది ఎవరిని? నువ్వు మనం కోరుకోవాల్సింది ఎవరిని? యేసు ప్రభుని కోరాలి. కానీ ఇక్కడ నేను ఇందాక అన్నాను కదా, నా నామం ముందు మీరు ఏది అడిగినా అంటే మనం ఏం అడుగుతాం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అడిగారు కదా, అయ్యా మోషే మీకేం కావాలో అడగనంటే మాకు పురేడు పెట్టలను కురిపించమన్నారు వీళ్ళు. మన వాళ్ళు కూడా ఇదే అడగమంటే ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మనం అడిగేది కూడా ఇదే. కానీ సొలొమోను అది అడగల. ఏమడిగాడు? వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభా, జ్ఞానం ఇవ్వు ప్రభా అడిగితే దేవుడు జ్ఞానం మించిన అమితమైన జ్ఞానం, గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతం అంతటా కూడా గొప్ప పేరు వచ్చింది. శేబాదేశపు రాణి కూడా ఆశ్చర్యపోయింది ఆయన జ్ఞానం ముందు. ఏమండి, ఆయన పరిశోధించడానికి వచ్చింది. ఎంతటి జ్ఞానవంతుడు! ఆయన గురించి నేను వినడం కాదు, నేనే తెలుసుకుంటాను స్వయంగా వెళ్ళి. ఆయన పరీక్ష పెట్టింది ఆయన ముందు. ఒక 2 పువ్వులను పెట్టింది. అది ప్రకృతికి చేత్తో చేయబడింది. ఏమండి, దేవుడి చేత పుట్టించబడింది, మనుషుల చేత పుట్టించబడిన పువ్వులు 2 ఒకటేగా ఉన్నాయి, షేప్ చూసేదానికి. ఇప్పుడు ఆ పువ్వులలో మనుషులదేది దేవునిదేదో చెప్పమని సొలొమోనుకి ఒక పరీక్ష పెట్టింది, ఎంత మాత్రం జ్ఞానవంతుడో చూద్దామని. కానీ సొలొమోను ఆ శేబాదేశపు రాణితో మాట్లాడుతూనే ఏ పువ్వు ఏదో కరెక్ట్గా చెప్పేసాడు. ఆశ్చర్యపోయింది. అరే, నేను మనుషులు చెప్తుంటే నమ్మలేదు, కానీ ఈరోజు నేను కళ్ళారు చూస్తున్నా. ఇంతటి జ్ఞానమా సొలొమోను? అతను ఇది ఎలా సాధ్యమో దూరంగా పెట్టేసి ఈమె కనుక్కోలేకపోయింది ఏ పువ్వు అని. కానీ సొలొమోను ఏ జ్ఞానంతో పట్టుకున్నాడో తెలుసా? చూడండి, అక్కడ ఈమెతో మాట్లాడుతూనే ఓ ఈగె అలా తిరుగుతూ ఉంది పువ్వుల మీద. తిరిగి ఇప్పుడు ఈ 2 ఉన్నాయనుకోండి, ఈ పువ్వు మీద వాలింది. దేనికని వాలింది? ఇక్కడ పరిమళం, సువాసన ఎదజల్లుతుంది ఇది. దానికని ఆ ఈగ దీని మీద వాలింది. దీని మీద ఎందుకు వాలేదు? దీనిలో ఏమి లేదు, పరిమళము ఆ సువాసన దీంట్లో లేదు. దాన్ని కనిపెట్టాడు జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, జ్ఞానవంతుడు ఎప్పుడైనా బలవంతుడే. అతన్ని ఎవరు కూలదోయలేరు, అతన్ని ఎవరిని కూడా పట్టుకోలేరు, అతన్ని దోసుకోలేరు.
ఎప్పటికీ జ్ఞానవంతుడు బలంగానే ఉంటాడు. అతను చేసేది అంత కార్యాలు కూడా బలవంతంగానే ఉంటాయి, దీవెనకరంగానే ఉంటాయి, మేలుకరంగానే ఉంటాయి. ఎవరు కూడా అతన్ని ఎవరిని కించపరచాలని లేదా అతని బలాన్ని చూడాలని వచ్చిన శాపాదేశపు రాణి ఏమైపోయింది? ఆయనకే దాసోహం అయిపోయింది. అయ్యా నీ జ్ఞానం ముందు నేను ఇక నా మాట్లాడలేననేసింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు మనము కూడా వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా బలవంతుడే. అట్టి జ్ఞానం ఎవరిదినంటే యేసుక్రీస్తు ప్రభువు వారిది. ఆయన మాత్రమే మనం కోరుకోవాలి, ఆయన మాత్రమే కోరుకోవాలి. ఆశ ప్రార్థన చేయలేదా? ప్రభువా, వెనుక లేనటువంటి మమ్మలను, బలహీనులమైన మమ్మలను బలపరిచేవాడవు నీవే. ప్రార్థన చేసి అనలేదా? మరి ఈరోజు మనల్ని బలపరిచేది ఎవరు? ఆయనే కదా. మరి ఆయన్నే మనం దూరం చేసుకుంటే ఎట్లా? ఆయనకే మనం దూరం అయితే ఎట్లా? ఆలోచన చేయండి. మనం ఎంత మనం వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో, మీరు నాకు ఏరుగా ఉండి ఏమీ చేయలేరు. ఆయనలో ఉంటేనే ఏదైనా ఫలించాలన్నా, బాగుండాలన్నా, మేలుగా ఉండాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, కార్యాలు జరగాలన్నా, స్వస్థతలు కావాలన్నా, ఏమండి ఆయనలో చదువుకోండి ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం గుర్తు చేసి మీకు ముగించబడుతుంది. చూడండి, చదవండి ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి ఏం చదువుకోండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే అర్థం ఏంటి? ఆయన గొప్పవాడు, నిజంగా గొప్ప దేవుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏం చేస్తాం మనం? ఆయనకన్నా బలవంతులమా? ఆయనకన్నా శక్తిమంతులమా? ఆయనను ఎదిరించేటంత వారమా మనం? ఆయనలోనే అంటు కట్టబడాలి, ఆయనలోనే ఉండి. ఒకవేళ బలహీనతలు వచ్చాయా, భయపడద్దు, ఆలోచన చేసుకో. ఆయన బలవంతుడు, భూమి ఆకాశమును సృష్టించిన వాడు. సొమశీలను వేళలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. శక్తిహీనులం అనుకుంటున్నావా? బలాభివృద్ధిస్తాడు. ఆశ ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రజల మీద యుద్ధము జయించారు వాళ్ళు, బలహీనులు వాళ్ళు. మళ్ళీ మరి మనం ఎందుకు జయించలేకపోతున్నాం శోధనని? ఆ శోధనకి మనం బానిసైపోతున్నాం. నేను ఒక వాట్సాప్లో ఒక సేవకుడు పెట్టాడు, గుర్రం ఎంత బలమైంది, గుర్రము ఎంత బలమైంది. అది బానిసత్వానికి అలవాటు పడిపోతే ఏమైపోద్ది తెలుసా? బానిసత్వానికి అలవాటు పడితే ఓ చిన్న అది మన బెడలు కూర్చున్న కుర్చీ, ఆ కుర్చీ కట్టి పెడితే గుర్రాన్ని అలాగే ఉంది. అది దాని శక్తి మర్చిపోయింది, దాని బలం మర్చిపోయింది. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. మన బలం ఏమిటో మనకు తెలియట్లేదు. చాలామంది మన ప్రార్థన శక్తి ఎంతో మనకు తెలియక ఆ బానిసత్వానికి అలవాటు పడి ఆ బానిసత్వంలో అలాగే గమ్మునుంటున్నవి తప్ప ఆ బానిసత్వం విడిపించుకోవాల శక్తి నాలో ఉంది అని ప్రార్థన చేయలేకపోతున్నాం. అలవాటు పడిపోతున్నాం అంతే. ఆ గుర్రం కూడా కట్టేదానికి అలవాటు పడింది. ఆడ ఏముందో దాన్ని గ్రహించలేకపోయింది. ఆడ ఉండేదాన్ని కుర్చీ మాత్రమే, లాగితే ఒక దెబ్బకు పగిలిపోద్ది అది. ఏమండి, ఈరోజు మనం కూడా మన శక్తిని బట్టి ప్రార్థన చేస్తే మనలో ఉన్న బలహీనత కొద్ది భారమే, అది పెద్దదేం కాదు. దానిని ఏం చేయాలంటే ప్రార్థనా శక్తితో మనము చేయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా బలముతో దాన్ని ఓడించాలి. ప్రార్థనా బలముతో ఏదైనా సాధ్యం. ప్రార్థనతోనే మరణపు ముళ్ళును విరచగలిగిన ఆ విజికియాను మీరు చూడట్లేదా? మరణిస్తావని వెంటనే ప్రార్థన చేస్తే ఆయుష్ పొడిగించబడలేదా? ప్రార్థన చేసినప్పుడే సముద్రం పాయలుగా చీల్చబడలేదా? మరి మనకెందుకు జరగవు అంటే ఒకటే మాట, సొమ్మసిల్లిపోతాం. వచ్చిందా సొమ్మసిల్లడం తప్ప ఇవన్నీ గ్రహించలేం.
చూసారా, దావీదు శ్రమ రాగానే సొమసిల్లాడు. యోనా సొమసిల్లిపోయాడు చెట్టు ఎదిగిందని, ఆ చెట్టు చనిపోయిందని. అసలు ఆడ అద్భుతం ఏందో గ్రహించలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం కూరగాయల కాడ, చేపల కాడ, అవి మాకు దొరకట్లేదే అని సొమ్మసిల్లడం. ఇదే మన బ్రతుకులు. కానీ దేవుడు సొమ్మసిల్లేవాడు కాదు. నిన్ను సొమ్మసిల్లనివాడు, ఆయన బలం ఇస్తాడు. ఆయన బలాభివృద్ధి కలుగు చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుని దగ్గర ఉన్న మనం, చెప్పాడు కదా, యథార్థంగా బ్రతుకు. రెండవది, జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని అత్తుకో. ప్రభా, నాకు ఏది వద్దయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను బలపరిచి ఆయన ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా నిన్ను నన్ను మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, ఇంతవరకు నాయన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతున్న ప్రతి మాట నాయన నువ్వెంతటి బలవంతుడవో, నువ్వెంతటి శక్తిమంతుడవో వాక్యం సెలవిచ్చింది. బూదిగంతములను సృజించినటువంటి యెహోవాని, నువ్వు సొమ్మసిల్లవని, అలవయవని, సొమ్మసిల్లిన వారికి కూడా బలమిస్తావని, శక్తిహీనులను బలాభివృద్ధితో నింపుతావని మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అందుకొరకు నీకు వందనాలు. ఈ దినం వాక్యం విన్న బిడ్డలందరూ ఒకవేళ ఏ స్థితిలో సొమ్మసిల్లుతున్నారో, శరీరాన్ని బట్టా, తినే ఆహారాన్ని బట్టా, వ్యాపారమా, వ్యవసాయమా, చదువా, ఉద్యోగమా, తండ్రి పెళ్లి విషయమా, కుమారుని విషయమా, ఏ విషయంలో వారు సొమ్మసిల్లుతున్నారో తండ్రి, సొమ్మసిల్లేటువంటి నీ బిడ్డల పక్షం నిలిచి వారిని అంటున్నా, నా నామందు మీరు ఏది అడిగినా నేను చేస్తానంటున్నావు కదయ్యా. అడుగుతున్నాను తండ్రి, గోజారుతున్నాను ప్రభువా, బతిమాలుతున్నాను తండ్రి. వారి సొమ్మసిల్లిన స్థితిలో వారిని లేవనెత్తి బలపరిచి వారిని ధైర్యమునిచ్చి ముందుకు నడిపించండి నాయన. ఇక ఎప్పుడు కూడా సొమ్మసిల్లక, అలయక తండ్రి, అదిగో పక్షిరాజు వలె గంతులు వేయటానికి నీ కోసం ఎదురు చూసే బిడలగా, ఎదురు చూసినటువంటి నూతన బలం పొందుకునే బిడలగా ఆయన ఉండటానికి కృపచూపమని ప్రార్థిస్తున్నాను. చేరిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇన్న ఈ మాటలు మరువక వారి హృదయములు పెట్టుకొని, అవును నిజమే కదా, ప్రభు బలపరిచేవాడే కదా, ఆయన అదిగో ఆయన బలవంతుడు కదా అని ఆ ప్రకారం వారు నడుచుకునే కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను, చిన్న బిడ్డను, యవ్వన బిడ్డను, వృద్ధులను, సమస్తాన్ని ప్రజలను నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.